శ్రీయాంజలి రెసిపీకి స్వాగతం అండి. ఈరోజు నేను వచ్చేసి బెల్లం గవ్వలు చూపిస్తానండి. బెల్లం గవ్వలు. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బాయిల్ పెట్టానండి, ఆయిల్ పెట్టేసానండి కొంచెం. ఇంకా దీనికి ఇది ఎంతైతే మనం ఇదేమో గవ్వల చెక్క అండి, గవ్వల చెక్క. ఈ గవ్వల చెక్క ఇది ఉండాల్సింది. దీంతో ఇట్లా అంటే వస్తాయండి. ఇది వచ్చేసి మైదా పిండి అండి. మైదా పిండి, బొంబాయి రవ్వ కొంచెం ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసానండి. మైదా పిండి, నెయ్యి, కొంచెం సాల్ట్ వేసేసి ఒక 2 గంటల ముందర తడిపి పెట్టానండి. ఇదిగోండి ఇట్లా మెత్తగా రావాలండి. మెత్తగా వచ్చేస్తే బాగుంటాయి. ఇదేంటి బెల్లం అండి. మనం ఎంత తీసుకుంటే అందులో సగం తీసుకోవాలండి. నేను 1/4 కేజీ మైదా పిండి తీసుకున్నాను కదండి, అందుకని సైజీలో సగం బెల్లం తీసుకున్నానండి. చూపిస్తానండి, స్టార్ట్ చేస్తాను. శ్రీ ఆంజనేయ. చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. చిన్న చిన్న బాల్స్లా చేసుకొని చూపిస్తాను అన్నట్టు. కొంచెం ఆయిల్ కాగే లోపల మనం చేసేసుకుంటే ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని దీని మీద ఈ చెక్క మీద ఇట్లా పెట్టేసుకొని ఇట్లా అంటే వచ్చేస్తాయండి. చూసారండి, అట్లా వస్తాయి అన్నమాట గవ్వలు. ఇట్లా రావాలండి. ఇదిగోండి అన్నీ ఇట్లా చేసేసుకోవాలండి గవ్వలన్నీ. ఈ గవ్వల చెక్కతోటి మనం అన్నీ కనుక చేసేసుకుంటే చక్కగా బాగుంటాయండి. చూసారా అట్లా వచ్చేసినాయో, కనిపిస్తున్నాయో దగ్గరికి అట్లా రావాలండి బాగా. ఇదిగోండి ఇది గవ్వల చెక్క అండి. దీంతో చేయాలండి. నేను కొన్నప్పుడు 10 రూపాయలు ఉందండి. మరి ఇప్పుడు ఎంత రేట్ అయిందో తెలియదు కానీ, మరి 20 ఉందో మరి ఎంత అయిందో తెలియదు కానీ, నేను కొన్నప్పుడు 10 రూపాయలు అండి ఇది. ఇక నేను 1/4 కేజీ తీసుకున్నాను కాబట్టి 1/4 కేజీ 2 గిద్దలు అంటే 1 గిద్ద బెల్లం తీసుకోవాలండి. సగానికి సగం. నేను వెలిగిస్తున్నాను పొయ్యి. అని దీంట్లో పక్క బాటిల్లో మనం పాకం పట్టేసుకుందామండి. బెల్లం వేసేస్తున్నాను. కొంచెం వాటర్ పోసేద్దామండి. పాకం రావాలి కదా, కొంచెం వాటర్ పోస్తాం. ఏంటంటేనండి ఇప్పుడు సున్నుండలు చూపించాను, అదే నువ్వులుండలు చూపించాను.
అన్ని ఇటు చూపిస్తూ ఉన్నాం కదా! అన్ని చూపించినప్పుడు పిల్లలు కొంచెం మధ్యాహ్నం స్కూల్ నుంచి మళ్ళీ పిల్లలు అంటున్నాను అనుకోకండి. ఏంటంటే వాళ్ళకి వెరైటీలు ఉండాలి కాబట్టి స్కూల్ నుంచి వచ్చినప్పుడు అంత పెట్టినా గానీ, లేకపోతేనేమో ఏమన్నా ఆడుకొని వచ్చి అందరూ తింటుంటారు కదండీ! వాళ్ళు బిక్కమొహాలు వేసుకొని ఉంటారు కదా! అప్పుడు అట్టాడప్పుడు ఇట్లా కనుక పెట్టామనుకోండి బావుంటుందండి. దాని పక్కన కాస్త చక్రాలు చేసుకొని, కాస్త బూందీ చేసుకొని పెట్టేస్తే అది కొంచెం పెట్టేసి తింటారండి శుభ్రంగా. ఇటు మనం పాకం పట్టేసుకుందామండి. ఏంటంటే మనం ఏం చేసుకున్న ఇంట్లో వాళ్ళ కోసమే కదండి, పిల్లల కోసం, హస్బెండ్ కోసమే కదా! వాళ్ళ తర్వాతే కదా మనం. అందుకోసం అని చెప్పి అట్లా చేసుకోవాలండి. ఇది తీగ పాకం రావాలండి. తీగ పాకం ఇట్లా అంటే నేను చూపిస్తూ వచ్చి తీగ పాకం రావాలండి. ఏంటంటే కారాలు ఎక్కువ తిని అసలు ఎండలు బయట మండిపోతున్నాయి. కారాలు ఎక్కువ తిని అది ఒంట్లో బాగోక ఇది కొంచెం ఒక స్వీట్ అనుకోండి, ఇది తినేసి ఒక పెసర లైట్‌గా ఏమన్నా మిక్చర్ కానీ కొద్దిగా నోట్టేసేసుకుంటే కడుపు నిండిపాయ. శ్రీ ఆంజనేయ ఓకే చూస్తానండి. వేద్దామండి అన్నీ కాగింది. అన్నీ ఫస్ట్ ఒకేసారి గుమ్మరించకుండా విడబడిపోతాయి. అయినా కానీ అట్లా వేసేసుకుంటే మనం సరిపోతుందండి. అంటే ఇప్పుడు పండగలు వస్తాయి కదండీ! పండగలు వచ్చినప్పుడు ఆ టగరగా చేసేసుకుంటే మనకి వెరైటీగా ఉంటుంది. బాగుంటుందండి. అంటే విడబడిపోతాయండి దాంట్లో వేస్తే. మళ్ళీ అతుక్కుపోతాయని అనుకోకండి, విడబడిపోతాయి దాంట్లో వేస్తే. చూసారా అట్లా విడబడిపోతాయి. అవే విడబడిపోతాయండి. మనం అతుక్కుపోయినాయని భయం వద్దు, అవే విడబడిపోతాయి. సరే అన్నీ అటు విడబడిపోతాయండి అన్నీ. అవే ఖర్చుకుపోతాయన్నా మనకేం భయం అక్కర్లా. అంటే తెలిసిన వాళ్ళు పర్వాలేదండి. తెలియని వాళ్ళు ఇప్పుడు చేసుకుంటారు కదండీ! చిన్న వాళ్ళు చేసుకున్నప్పుడు అయ్యో ఎట్ట అయిపోయింది. ఫస్ట్ మనకి కూడా చేత కాదు కదండీ! చిన్నపిల్లలప్పుడు మనకైనా చేత కాదు కదా! అట్లా అందుకని ఇప్పుడు మనం నేర్చుకునే వాళ్ళకి కాబట్టి మనం చూపించడం చెప్పాలండి. అన్నీ వైనని చెప్పాలి. వైనని చెప్పకపోతే పాపం వాళ్ళకి తెలియదు కదండీ! అందుకని మనం వైనని చెప్పాలి. వైనని చెబితే ఓహో ఇట్లా కావాలి ఇట్లా అని చేసుకుంటారు. ఇది గోల్డెన్ కలర్లో వచ్చినాక తీద్దామండి. గోల్డెన్ కలర్లో రావాలి. చూసారా అటు విడబడిపోతాయి అన్నీ.
మన తీగ పాకం రావాలండి, చూపిస్తా. తీగ పాకం రావాలి. వచ్చిందండి, నేను ఆపేస్తున్నా. వచ్చింది, బాగా కాలుతుంది. చూసారండి, ఇట్లా డ్రాప్స్ పడాలి. కాలుతుందండి, చూపించండి, బాగా కాలుతుంది. ఎందుకండి చూసారా ఎట్లా వస్తుంది తీగ? అది కనిపిస్తుందా లేదా? చూసారా తీగ? అది చూసారా? అట్లా రావాలండి తీగ, అట్లా రావాలి. చూసారా? అట్లా రావాలి తీగ. ఇంకా ఆగకూడదు, దానికి కట్ అవ్వకూడదు, ఇంక ఇట్లా రావాలి. అట్లా రావాలండి. నేను ఆపేశానండి ఇంకా. ఇవి గోల్డెన్ కలర్లో రావాలండి. గోల్డెన్ కలర్లో వచ్చేసి పాకంలో వేసేయాలి. చూపిస్తాను. ఏవైనా మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోవాలండి. మనం ఇప్పుడు వాళ్ళు చెప్పారులే, వాళ్ళు అట్టాగే చెబుతారులే, మనకేముందని చెప్పి కొలతలు కనుక మనం చెప్పినప్పుడు ఒక రకంగా విని చాటకుండా ఒక రకంగా చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. అట్లా ఉన్నప్పుడు రెసిపీస్ పాడైపోతాయి, ఆ పచ్చళ్ళు పాడైపోతాయి, వడియాలు పాడైపోతాయి, అన్నీ ఇంకా ఎందుకంటే తేడాలు వచ్చేస్తాయి కదా కొలతలు. మనం ఒక రకంగా కొలత చెబుతాము, వాళ్ళ ఒక రకం కొలత చేసుకుంటారు. అట్టగా చెబుతారు, అట్టగా చెబుతారు. అట్లా కాకుండా కొలతలు కరెక్ట్గా వింటే కనుక మనం పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి అన్నీ. ఇదిగోండి ఆపేస్తున్నానండి. గోల్డెన్ కలర్లో వచ్చినాయి, నేను ఆపేస్తున్నానండి. ప్లేట్లో తీస్తున్నాను. ఏంటంటే మైదా పిండి కదండి, మనకి కొంచెం కలర్ వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది. అదే మన గోధుమ పిండి కనుక అయితే కనుక తొందరగా కలర్ వచ్చేస్తుంది కదా. సరే అట్లా కరకరలాడుతుంది, అట్లా రావాలండి. ఇదిగోండి అట్లా వస్తాయండి గవ్వలు, కనిపిస్తున్నాయండి. చూసారా ఎట్లా ఉన్నాయో? ఒక్కటి చూడండి, బాగా కాలుతున్నాయండి. అట్లా రావాలండి, అట్లా రావాలి. ఇవ్వండి, ఇవి మనం పాకంలో వేసేసుకోవాలండి. పాకంలో పక్కన పాకం పెట్టాం కదా, పాకంలో వేసుకోవాలండి.
పాకం మనకి కరెక్ట్గా సరిపోతుందండి, ఏమాత్రం మిగలదండి పాకం. ఇంకా చూసారా ఎట్లా వచ్చేసిందో పాకం, ఇంకా అడుగున ఇంకేం మిగలదండి అంటే మొత్తం ఇది కొలత కరెక్ట్గా సరిగిపోతుందండి. ఇట్లా చూసారా బెల్లం ఎట్లా పట్టేసిందో దీనికి. చూపిస్తాను, ప్లేట్లో తీసి చూపిస్తాను. మిగలదండి మనం పాకం వచ్చేటప్పుడు కరెక్ట్గా పాకం కరెక్ట్గా సరిపోతుందండి. దీనికి దానికి కొలత కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ మీరు ఎక్కువ పోసేసుకొని మిగిలిపోయి అది అంత గందరగోళం చేసుకోకండి. అట్ట నేను తీస్తున్నానండి. ఇక్కడ పాకం చూసారా నాకు కరెక్ట్గా సరిగిపోయిందండి. పాకం కరెక్ట్గా సరిగిపోయింది. ఇదిగోండి కరెక్ట్గా పాకం నాకు సరిగిపోయిందండి, ఇంత మిగలకుండా. చూసారండి మొత్తం ఎట్ట అయిపోయింది, మొత్తం పట్టేసిందండి బెల్లం మొత్తం, పాకం మొత్తం పట్టేసింది అప్పుడే. చూసారా బాగున్నాయ్యా. శ్రీ ఆంజనేయ రెసిపీలో నేను ఈరోజు బెల్లం గవ్వలండి. ఇంకా దీన్ని ఆరబెట్టుకోవటం కానీ మనం మళ్ళీ కొంచెం ఎక్కువ పోసుకున్నాం అనుకోండి, బెల్లం కొలత ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, పాకం కొంచెం ఎక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చినప్పటికీ మీకు ఇంకా సెట్ అవ్వదండి, పేల్చదు, టైం పడుతుంది. ఇప్పుడు మీకు చూపించాలంటే కనుక కరెక్ట్ పర్ఫెక్ట్ కొలత పర్ఫెక్ట్గా ఉన్నాయి. చూసారండి అప్పుడే, చూసారండి అప్పుడు అతుకు పెట్టవస్తున్నాయి. ఇదిగోండి బెల్లం పాకం మొత్తం పట్టేసింది. చూసారా ఇదిగోండి చేయి కాలు, ఇదిగోండి చూసారా ఎట్లా వచ్చిందో. ఇట్లా చేసుకోవాలండి. ఇదిగోండి అసలు ఒకటి అతుక్కోవటం లేదండి, శుభ్రంగా సరిపోయింది, కొలత సరిపోయింది, ఒకటి వచ్చేస్తుంది. ఇట్లా చేసుకోండి. శ్రీ ఆంజనేయ రెసిపీలో ఈరోజు నేను బెల్లం గవ్వలు చూపిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.